Let's turn to Matthew 11th chapter and verse 12. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. And from the days of John the Baptist until now, the kingdom of heaven is suffering violence, and violent take it by force. బాప్తిస్మమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొంచున్నారు. You must be violent to get into the kingdom of God. నీవు దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి బలవంతుడవుగా ఉండాలి. Many people are not violent. చాలా మంది ఇట్టి రీతిగా బలత్కారులుగా లేరు. Many people are loose-hearted. చాలా మంది తేలిక హృదయాలుగానే ఉన్నారు. It's because of many pastors. ఎందుకంటే అది చాలా కాపరులను బట్టి ఆ రీతిగా అయ్యారు. They do not explain about violence. కాపరులు ఈ యొక్క బలత్కారము అనే విషయాల గురించి వారు చర్చించరు, చెప్పరు. Many people enter into it violently. చాలా మంది ఆ పరలోక రాజ్యానికి బలత్కారంగా చొరబడుతున్నారు. If you think the kingdom of God is so easy, మీరు పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యం ఎంతో సులభమైనది వెళ్ళడానికి అంత అలస్తే you are deceived. మీరు మోసపరచబడుతున్నారు. Many preachers are deceiving many people. చాలా మంది ఆ బోధకులు కూడా ఇదే రీతిగా మోసగిస్తూ ఉన్నారు. They say if you believe Jesus, వారు చెప్తారు, మీరు యేసుక్రీస్తును నమ్ముకుంటే that is enough. అది సరిపోతుంది. They quote some scripture verses. వారు కొన్ని వాక్యాలను ఎత్తిపట్టి చూపిస్తారు. Some days ago, కొన్ని దినముల క్రితము a pastor came into our compound. ఒక కాపరి మన యొక్క కాంపౌండ్కి వచ్చి ఉన్నారు. He wanted to quote some verses. ఆయన కొన్ని వాక్యాలను ఎత్తిపట్టి చూపిస్తా ఉన్నారు. Meaning, there is no necessary that you have to get into so violent. ఆ వాక్యాలు ఏ రీతిగా అంటే బలత్కారంగా మనము ఉండాలి అనేటువంటి అర్థమేమి ఇచ్చేవిగా లేవు. He is quoting some verse ఆయన కేవలం కొన్ని వాక్యాలను మాత్రమే చూపిస్తున్నాడు. and showing our girls it's not so violent, but it is so easy. మన కాంపౌండ్ అమ్మాయిలకు పరలోక రాజ్యము వెళ్ళడము అంత బలత్కారంతో కాదు కానీ ఎంతో సులభంగానే వెళ్ళొచ్చు అనే రీతిగా ఆ వాక్యాలు చూపిస్తున్నాడు. He is trying to deceive our girls. ఆయన ఇక్కడి సిస్టర్స్ని మోసగించడానికి చూస్తున్నాడు. I shouted at our girls, మన సహోదరుల పైన నేను అరవడం జరిగింది. get out from his ఆ presence. యొక్క ఆ స్థలం నుంచి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని వారిని గట్టిగా Get అరిచి into చెప్పాను. the prayer hall. ఆ యొక్క ప్రార్థన స్థలానికి వెళ్ళండి, Start praying. ప్రార్థన ఆరంభించండి అని. When they heard my shouting, ఆ యొక్క నా అరుపులు వినడంతోనే they flee away. వారు భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయారు. That's all. You have to resist the devil. అదే రీతిగా మనము ఆ సాతాన్ను ఎదిరించాలి. Here the word of God says, ఇక్కడ many people are getting it by violence. ఇక్కడ వాక్యం మనకు చెప్తుంది ఎంతో మంది దాన్ని బలత్కారంగా దాన్ని ఆక్రమించుకుంటున్నారు అని. He was trying to say it's not difficult to get into the kingdom of God. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం అనేది అంత కఠినతరమేమి కాదు అని ఆయన చెప్పాలనుకున్నారు. You must know that it's the devil. అది సాతాను అని మనం గుర్తుపట్టాలి. Many pastors are deceiving many people. చాలా మంది కాపర్లు ఇదే రీతిగా ఎంతో మంది విశ్వాసులను మోసగిస్తూ ఉన్నారు. They are deceived and deceiving many people. వారు మోసగించబడ్డారు, అదే రీతిగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. They are showing it's very easy to go into heaven. ఎంతో సులభంగా పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు అనేటువంటి మాటలు చెప్తున్నారు. They don't show these verses. వారు ఈ వాక్యాలను మాత్రం ఎత్తిపట్టి చూపించరు. Matthew 16th chapter, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24th verse. 24వ వచనము. If any man come after me, let him deny himself and take up his cross. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. He must take up his cross. అతనే తన సిలువనెత్తుకోవాలి. Those people, they say, ఆ వ్యక్తులు చెప్తున్నారు వచ్చిన వారు, Jesus had already took up his cross and did everything. యేసు అది వరకే మన కొరకు సిలువను మోసాడు, సమస్తము చేశాడు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. He did everything. ఆయన అన్ని సమస్తాన్ని చేశాడు. What does it mean? అంటే
దాని అర్థం ఏంటి? You need not take up your cross. నీ సిలువను నువ్వేం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అని. That man was trying to tell these people, you need not take up your cross. ఆ వ్యక్తి నీ సిలువనేమి నువ్వు ఎత్తుకోని అవసరం లేదు అన్నట్టుగానే చెప్పాడు. Paul was preaching Christ the crucified. పౌలు మాత్రము సిలువ వేయబడిన యేసునే నేను ప్రకటిస్తున్నాను అని చెప్పాడు. He also told there is another Christ. పౌలు మరొక యేసు కూడా ఉన్నాడు అని హెచ్చరించాడు కూడా. So it is very easy that Christ preaches easy gospel. ఆ మరొక యేసు ఏం చేస్తాడు అంటే ఈ సులభతరమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. You must know they are the followers of Antichrist. మనము క్రీస్తు విరోధులు ఏ రీతి ఉంటారో మనం గ్రహించుకోవాలి. Many such Antichrist people are just nearer us and amongst us. ఎంతో మంది ఆ యొక్క క్రీస్తు విరోధులు మన మధ్యనే నివసించువారుగా ఉంటా ఉన్నారు. They don't want the right gospel. వారికి సరి అయినటువంటి సువార్త అవసరం లేదు. The word of God is sword of the spirit. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమై ఉన్నది. It pierces your heart. అది మన హృదయాన్ని దూరితుంది. But you are not allowing the word of God to get into you. కానీ నీవు దేవుని వాక్యం నీ హృదయంలోనికి చొరబడే రీతిగా అనుమతించడం లేదు. Because of your worldliness. ఎందుకనగా నీ లోకానుసారమైన మనసును బట్టి You are resisting the word of God. నీవు దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నావు. So you people, when you come across such preachers, మీరు లాంటి వ్యక్తులు మిమ్మల్ని కలిసినప్పుడు easily you are following them. మీరు కూడా వారిని ఎంతో సులభంగా వారిని వెంబడిస్తున్నారు. You must know that is the broad way. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది విశాలమైన మార్గము అని. They don't want to come into the narrow way. వారు ఎంత మాత్రము ఇరుకు మార్గంలోనికి రావడానికి ఇష్టపడరు. Matthew 16th chapter and verse 25. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. Whoever saveth his life shall lose it. Whoever loseth his life for my sake shall find it. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. Many people, they don't want to lose their lives. చాలా మంది ఉంటారు వారి యొక్క జీవితాలను ఎంత మాత్రం కోల్పోవద్దు అని తలంచేవారు. They want to save their lives. వారు కేవలం తమ ప్రాణాలను ఎప్పుడు కాపాడుకోవాలి అని మాత్రమే చూస్తారు. They don't want to lose their lives. వారి ప్రాణాలను ఎంత మాత్రం కోల్పోవద్దు. They want easy life. వారికి ఎంతో సులభంగా తేలికగా ఉన్నటువంటి జీవితం కావాలి. St. Luke 14th chapter లూకా సువార్త 14వ అధ్యాయము and verse 26. 36వ వచనము. If anyone does not hate his father, mother, wife, children, and so on. 26వ వచనము. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. Do you want to be his follower? నీవు ఆయనను వెంబడించేవాడిగా You ఉండాలనుకుంటున్నావా? are pretending that you are his follower. నీవు ఆయన శిష్యుడిగా కేవలము నటిస్తున్నావు. That's all. అంత మాత్రమే. You are a great actor. నీవు కేవలము నటించే వ్యక్తివి మాత్రమే. You know how గొప్పగా to talk religious words. నీవు కేవలము భక్తి మాటలు మాట్లాడే వ్యక్తివే. You want to recite a prayer. నీవు కేవలము ఆ యొక్క ప్రార్థనను వల్లిస్తూ ఉన్నవారే. By reciting a prayer, ఒక ప్రార్థన చెప్పడం ద్వారా you cannot go into heaven. ఆ ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే మీరు పరలోక రాజ్యం వెళ్ళిపోరు. When the time comes to resist the devil, ఒక సమయం వచ్చినప్పుడు నువ్వు అపవాదిని ఎదిరించాల్సినటువంటి సమయము, you are becoming so weak. ఆ సమయంలో నువ్వెంతో బలహీనంగా అవుతున్నావు. You are not able to resist the devil. నీవు సాతాను ఎదిరించలేకపోతున్నావు. Hating your father, hating your mother, it's not hating your mother, but do not love them more than God. నీ యొక్క తల్లిని, తండ్రిని ద్వేషించమని కాదు కానీ వారిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించవద్దు అని. That means you have to obey the word of God as it is. అంటే దాని అర్థము దేవుని వాక్యాన్ని మనము ఉన్నది ఉన్నట్టుగా అభ్యసించడమే. When question of mother, father, brother, wife and husband, children, when this question comes to you, you are yielding to their will. మీరు ఈ యొక్క తల్లి, తండ్రి, భర్త, పిల్లలు ఇలాంటి వ్యవహారాలు ఎక్కడ వచ్చినా కానీ మీరు కేవలం వారి మార్గాల్లోనికే వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు. Oh, she is my mother. అయ్యో ఆమె నా తల్లి గారు, I cannot displease her. నేను ఆమెను దుఃఖపరచలేను.
I want to love her. నేను ఆమెను ప్రేమించాలనుకుంటున్నాను. So I cannot resist the devil in this matter. అందువలన నేను ఈ విషయంలో నా తల్లిని దుఃఖపరచలేను అని అనుకుంటున్నావు. How can you take up the cross? అలాంటప్పుడు నువ్వు సిలువను ఎలా ఎత్తుకోగలవు? You are following the different Jesus. నీవు వేరే మరొక యేసును వెంబడించే వ్యక్తివి. You are not following the Christ crucified. నీవు సిలువ వేయబడిన క్రీస్తును వెంబడించే వ్యక్తివి కాదు. How Paul was following Jesus. పౌలు ఏ రీతిగా యేసును వెంబడించాడు? Let's turn to Galatians. గలతీయులకు రాసిన పత్రిక చూద్దాము. 2nd chapter 2వ అధ్యాయము and verse 20. 20వ వచనము. I have been crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. No longer I liveth. ఇకను జీవించువాడని నేను కాను. Yeah, it is not I but Christ. అది జీవించే వ్యక్తిని ఇకను నేను కాను గాని క్రీస్తే. Christ living in me. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు.